హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. మీదనున్న పువ్వు లాంటి దాన్ని వదిలి చేయగానే జిప్తో అంబ్రెలా చుట్టూ సన్నని పరదాల వాలింది నెట్. దోమతెరలా ఉందది. ఆ గొడుగు వైశాల్యం 6 అడుగులుంది. ఆ ఏర్పాటుకి స్టన్ అయిపోయాడు నాగరాజు. నాగ్ ప్రస్తుతం ఇలాంటి వాడు తనకి చాలా అవసరం. తను ఇలాంటి కష్టాలు ఎరుగడు. అసలు నిధి దొరకని అనుకున్నాడు. పైకి మాత్రం ఫెంటాస్టిక్ మెచ్చుకున్నాడు. మళ్ళీ ఏదో అనబోయి నోరు మూసుకున్నాడు. ఈ రాత్రికి ఇదే మన బంగళా నవ్వుతూ అన్నాడు రంగాభాయ్. యు ఆర్ టూ ఇంటెలిజెంట్ మెచ్చుకోలుగా అన్నాడు నాగ్. అప్పుడే అంత రిలాక్స్ అవ్వకండి, మనం ఇంకా అడవి దాటలేదు. ప్రమాదాలు, రిస్క్, అనేక రకాల ఇబ్బందులు అన్నీ సేమ్ సేమ్ సేమ్. నవ్వుతూ సిగరెట్ వెలిగించాడు. ఏంటి, మనం ఇంకా డేంజర్ జోన్లోనే ఉన్నామా అన్నాడు అతను గాభరాగా. అవును, మనం ఇంకా డేంజర్ జోన్లోనే ఉన్నాం. ఈ రాత్రి ఏమైనా జరగచ్చు. టెంట్లో తను కూడా సర్దుకుంటూ అన్నాడు రంగాభాయ్. ఆ క్షణం ఇద్దరికీ తెలియని విషయం ఒకటి ఉంది. అది ఏమాత్రం తెలుసున్నా పొరపాటున కూడా అక్కడ స్టే చేసేవారే కాదు. అదే కాలమహిమ. ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రాణాలతో పందెం వెయ్యబోతున్నారు. ఆ రాత్రి వాళ్ళకి కాళరాత్రిగా మారనుందా? గెలిస్తే ఇద్దరూ ఉంటారు, మరి ఓడితే? విక్రమ, ఎవరిదో తియ్యని గొంతు చెవులకి లీలగా సోకింది. జ్ఞాపకాల ధాటికి స్పృహ తప్పిపోయిన అతని ఆత్మలో ఆ గొంతు రీసౌండ్లా వినిపిస్తోంది. పలకాలని ఉంది, కానీ మెలకువ రాలేదు. గుండెల్లో పరిచయమైన ఏదో ఆర్తి, వెచ్చని తడి. అతడి చెంప మీద వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఎవరో నెమలీకతో అతడి ఎడమ చెంప మీద సుతారంగా రాస్తున్నారు. ఎంత చక్కిలిగింత! అది చక్కిలిగింత లేక అతడి మనసులోని పులకింత తెలియదు. ఇంకో పక్క చేతిలో వైన్ గ్లాస్ కవ్విస్తున్న చూపులతో జూలీ హాయ్ అదే హస్కీ వాయిస్ పలకరిస్తోంది. ఒకవైపు జవ్వాది పరిమళం, మరోవైపు ఘాటైన ఫారిన్ సెంట్. ఓవైపు శుతిమెత్తని చెయ్యి, పొద్దికైన పచ్చల కంకణాలు, అరచేతి నుండి వచ్చే జవ్వాది సువాసన. మరోవైపు పొడవాటి గోళ్లతో రంగులు వేసున్న ప్లాటినం రింగ్. అలాగే ఆ రంగులు విచిత్రంగా మెరుస్తున్న లైటింగ్, గాజులు లేని నునుపైన కవ్వించే చర్మం, ఏదో హ్యాంకీ పెర్ఫ్యూమ్ అంటిన అరచెయ్యి. తలలో విపరీతమైన నొప్పిగా ఉంది అతనికి. అసలు తనెవరు? లోపల నరక యాతన అనుభవిస్తున్నాడు. రాతిగోడలో అమర్చిన ఇనప తలుపుల్ని సైతం తెరుచుకుని రాగలిగిన విక్కీ ఇప్పుడు శక్తిహీనుడైపోయి నేల కరుచుకుని స్పృహ తప్పి పడి ఉన్నాడు. ఇదే కదా వింత అంటే. జ్ఞప్తికి వస్తున్న ప్రాచీన సుగంధం, మనసుని తట్టి లేపుతున్న వైన్ పరిమళం. అదే అసలు అతడి జీవితం. ఇంతవరకు అతడికి తెలిసిన జీవితం కొనుక్కునే అందాలే తప్ప కోరుకున్న బంధాలు తెలియవు. అదే అతడి జీవితం. కానీ ఇక్కడ జయంతని చూసినప్పటి నుంచి అతడి మనసులో భయంకరమైనటువంటి సంచలనం. అతని ఆత్మ మరోలా రియాక్ట్ అవుతోంది. ఎన్నడో తెలిసిన వాసన. కారణం అతనికి తెలీదు. తెలియకుండానే అతడి బలంగా గత జన్మలోకి నెట్టివేయబడుతున్నాడు. ఆ గుహలో సన్నని వెలుగుపరుచుకుంది. నాయన, చక్కటి కంఠస్వరం. ఆ వెనుకనే విభూతి సువాసన. నెమ్మదిగా అక్కడ గోచరమైంది యోగిని శివాని. పరమగురువుల ఆజ్ఞ మేరకు ఏ పాపమూ ఎరుగని అమాయకుల్ని కాపాడటానికి తన తపస్సమాధి నుంచి బయటకొచ్చి మొట్టమొదటగా జయంతను మేల్కొలిపి ఇప్పుడు విక్కీ దగ్గరకు వచ్చింది. ఆ కరుణామూర్తి చూపులు విక్కీ కేసి దయగా చూశాయి. ఆమె చేతనున్న దండం నెమ్మదిగా విక్కీ నుదుటికి తాకించింది. అంతే. విశ్వాంతరాళాలలోని అద్భుత కాస్మిక్ పవర్ ఆమె సహస్రార చక్రం గుండా కరిగించిన పాదరసంలా ధగధగలాడుతూ ఆమె చేతనున్న దండంలో నుంచి విక్కీ నుదుటనున్న పాలచక్రంలోకి జోరుగా ప్రవహించడం ప్రారంభమైంది.
ఒక్క క్షణం కరెంటు షాక్కి ఎగిరినట్టుగా ఎగిరి పడింది విక్కీ దేహం. సాధారణ ఆధునిక జీవితాన్ని గడుపుతూ ఏ నియతి నియమాలు లేకుండా అన్ని విలాసాలకు అలవాటు పడి ఒక రకంగా మలినమైపోయిన విక్కీ దేహం ఆ పవిత్ర శక్తిధారకి తట్టుకోవడం ఒకంత కష్టమే అని చెప్పాలి. ఒక్కోసారి ప్రాణాలు పోవచ్చు కూడా ఆ పాజిటివిటీని తట్టుకోలేక. ఒక్కసారి కదిలాడు. అబ్బా మూలిగాడు విక్కీ. నాయనా విక్రమ మృదువుగా పిలిచింది ఆమె ముఖం. ఆమె ముఖం దయనీయంగా ఉంది, ఎంతో దయతో ఉంది. దయ ఉట్టి పడుతోంది. పలికాడు మంజు. అతడి పెదాలు గొణిగాయి. ఒకసారి జూలీ రెండోసారి పలికాయి. ఆ అవస్థని చూసి చిన్న చిరునవ్వుతో చూస్తూ ఉంది యోగిని. మెలకువలోకి రానాయన, నీ కొరకు యావత్ రాజవంశమే ఎదురు చూస్తున్నది, లెమ్ము. ఆమె గొంతు మంద్రస్థాయిలో వినిపించింది. అదొక రకమైన హిప్నాటిక్ సెన్స్ లాగా అతడి బ్రెయిన్ని ఆవరించుకుంటోంది. మెల్లగా కళ్ళు తెరిచాడు విక్కీ. అతడికి తల ఒక్కసారిగా 1000 గుండు సూదులు ఒకేసారి గుచ్చినట్టు నొప్పిగా అనిపించింది. అంతే, ఆమె తన దండాన్ని తొలగించింది. మెల్లగా పూర్తిగా కళ్ళు తెరిచాడు. కళ్ళ ముందు రంగురంగుల వలయాలు గిర్రని తిరుగుతున్నాయి. అస్పష్టమైనటువంటి శివాని రూపం. విక్రమ లెమ్ము నాయన అన్నదా యోగిని. అపూర్వ తేజోమూర్తి. ఆమెను చూడగానే అప్రయత్నంగా చేతులు జోడించాడు విక్కీ. ఆమె ప్రసన్నంగా చూసింది. అమ్మ మీరు అర్ధోక్తిలో ఆగిపోయాడు. నీకు మెలకువ తెప్పించి కార్యోన్ముఖుని చేయమని ఆ పరమగురువుల ఆజ్ఞ. అందుకే వచ్చినాను. తిరిగి శక్తి పుంజుకొనుము. ఎదుట చాలా పని ఉన్నది. నీ ప్రాణములకు ఇక ఏమీ భయము లేదు. నా పేరు శివాని అన్నది శాంత గంభీర స్వరంతో. చాలా థ్యాంక్స్ అండి, నన్ను కాపాడారు. అసలు ఇంతకీ జయంత ఎలా ఉంది అనుకోకుండా అడిగాడు విక్కీ. అన్ని పరిస్థితులు సరికాగలవు, కంగారు పడవద్దు. ముందు చేయవలసిన కార్యము చాలా ఉన్నది. ఆలోచనలు పెట్టుకొనక కార్యరంగమునకు ఉరకవలే. నీవిక ఈ పరిపరి విధముల ఆలోచనలు మాని జయంతను కాపాడి నీ సోదరుడు అయినటువంటి శశికాంత్ని కలుసుకొని ఈ గందరగోళ పరిస్థితులకు మూలకారకుడైన ఆ దుష్ట చెండముఖిని అంతమొందించుటకు నీ వంతు ప్రయత్నము నీవు చేయవలెను. ఇక లెమ్మ నాయన, నేను పోవుచున్నాను. ఎక్కడికి, ఎటు నుంచి ఉన్నటువంటి గాభరాగా అడిగాడు విక్కీ. ఆమెతో తాను వెళ్ళిపోవచ్చునన్న ఆశతో. ప్లీజ్ నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి అన్నాడు. కాలము అన్నీయును తెలియజేయగలదు, త్వరపడకము నాయన అంటూనే ఆమె మరి కనిపించలేదు. ఒక్కసారిగా అదిరిపోయాడు విక్కీ. ఇది 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 నిజమా? నిజంగానా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎదురుకుండా ఉన్న మనిషి ఉన్న పళంగా కనబడకపోవడం ఏమిటి? ఉన్న పళంగా మనిషి మాయమైపోవడం ఏమిటి? ఇంత మ్యాటర్, ఒక మనిషి అంటే ఎంత మ్యాటర్, అంత మ్యాటర్ కళ్ళ ముందు కనిపించకపోవడం ఏమిటి? తన కంటికి ఏదైనా కనికట్టు చేసి వెళ్ళిపోయిందా, లేక తనంతట తాను మాయమైపోయిందా? ఇది ఆ మాయమైపోవడానికి ఇదేమైనా పాత జానపద సినిమానా, లేకపోతే తన కళ్ళు ఏమైనా దొబ్బేయా? అసలు కనిపించకపోవడం ఏమిటి? కొంపతీసి తన కళ్ళు పోలేదు కదా అనుకుంటూ ఒక్కసారి కళ్ళు నలుపుకున్నాడు. అన్నీ స్పష్టంగానే కనపడుతున్నాయి. యోగిని శివాని మాత్రం లేదు. అంటే ఆవిడ మాయమైపోవడం నిజమే అన్నమాట. ఎంత వింత! అదే తాను కళ్ళతో చూడడం కాకుండా ఇంకెవరైనా చెప్పి ఉంటే ఒక్కటి పీకుండేవాడు, నమ్మే ప్రసక్తే లేదు. అలాంటిది ఇప్పుడు తానే ప్రత్యక్ష సాక్షి అవడంతో నోరు మూసుకొని తర్వాత ఏం చెయ్యాలా అన్న విషయాన్ని, అసలు ఇది ఎలా సాధ్యం, కళ్ళ ముందు చూసిన విషయాన్ని ఎలా కాదనుకుంటాడు? అలాగని నమ్మను లేడు, కాదనలేడు, నమ్మలేడు, ఒప్పుకోలేడు, ఊరుకోలేడు. ఇప్పుడు తనకున్న ఆప్షన్ బయటపడడం మాత్రమే. కాబట్టి జరిగిన దాన్ని నమ్మి తీరవలసిన పరిస్థితిలో పడిపోయాడు విక్కీ. తల బలంగా విదిలించి, ఒరే విక్కీ నీకెందుకురా, ఏదో చెయ్యాలని వచ్చి ఏదో అయిపోతున్నావురా. నీ ఒంటికి ఇది సెట్ కాదు. ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ నీకు పడవు, నీవి కావు. హ్యాపీగా జాంబియా వెళ్ళిపో, అన్నీ వదిలిపోతాయి అనుకుంటూ బయటపడడానికి కనిపిస్తున్న దారి గుండా బలంగా తల విదిలించి నడవసాగాడు. శూన్యంలోంచి అతడి గమనాన్ని, ఆలోచన విధానాన్ని చూసిన యోగిని శివాని తనలో తానే చిన్నగా నవ్వుకుంటూ చెయ్యెత్తి దీవించి మరో దిశగా సాగిపోయింది. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.